ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే జ్యోతి అలాగే ఆనంది మధ్య న్యాయస్థానంలో అయితే పోటీ అయితే ఇక జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఇక ఏం జరుగుతుందో. ఇక కథలో అయితే పద్మమ్మ ఇక ఆనందికి దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉండడంతో ఆనంది నాయన కూడా వచ్చి ఉంటే బాగుండేదని అంటుంది. ఇక పద్మమ్మ, నువ్వు కూడా అలా బస్తీ వాళ్ళపైకి నోటీసులు పంపించడం కరెక్ట్ కాదు కదా బిడ్డ. అలాంటప్పుడు మీ నాయన ఎలా వస్తాడు ఇక్కడికి అని చెప్పి చెప్తుండడంతో, నిజానికి చెప్పాలంటే ఇదంతా నాకు తెలియకుండానే జరిగిందని, వాళ్ళ అత్తయ్య తెలియకుండానే సైన్ పెట్టించుకుందని చెప్తుంది. ఆ తర్వాత పద్మమ్మ, "ఏం మాట్లాడుతున్నావు ఆనంది? మీ అత్తయ్య నిన్ను మోసం చేసిందా?" అని అంటుండడంతో, "గట్టిగా మాట్లాడొద్దమ్మా, ఆదిత్య గారు వింటారు" అని చెప్పి అంటుంది. ఆ తర్వాత పద్మమ్మ, "మీ అత్తయ్య ఇలా చేయడం కారణంగా ఇప్పుడు మీకు మీ నాయనకి మధ్య ఇంకా దూరం పెరిగింది బిడ్డ. ఎందుకు నువ్వు నీ భర్తకి తెలియకూడదని అనుకుంటున్నావు? నీ పెనిమిటికి కూడా తెలియాలి కదా మీ అత్త చేసిన మోసం" అని అంటుండడంతో, "ప్లీజ్ అమ్మా, దీన్ని పెద్దది చెయ్యొద్దు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలన్నదే నాకు అర్థం కావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటే, "ఏమో బిడ్డ, మీ నాయనైతే మాత్రం అక్కడ చాలా బాధపడిపోతున్నాడు. 120 కుటుంబాల్ని నువ్వు కాపాడతావని, పెళ్లి కాకముందు మాటిచ్చావని, ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తగారి తరపున నోటీస్ పంపించావని మీ నాయన బాధని చూడలేకపోతున్నాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందోనని నాకెంత బాధగా ఉందో" అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆనందికి జ్వరం తగ్గడంతో, "నువ్వు జాగ్రత్త" అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇదే విషయం గురించి వెళ్ళి సింహాద్రికి చెప్పడంతో, సింహాద్రి, "అయినా ఇప్పుడని ఏం లాభం? అయినా వాళ్ళ అత్తయ్య గారు సైన్ పెట్టించుకుంటే మాత్రం చదువుకున్న తనకు తెలీదా? అయినా ఇక నాకేం పర్లేదులే, ఈ కేస్‌ని నేను ఎలా గెలవాలో నాకు తెలుసని" కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఇక పద్మమ్మ, "ఏందయ్యా, నేను వెళ్ళేటప్పుడు అంత నిరుత్సాహంగా ఉన్నావు, ఇప్పుడేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు" అని అంటుండడంతో, "అవునే, న్యాయం ఇంకా బతికే ఉంది. న్యాయం తరపున మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారులే" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పద్మమ్మ, ఈయనేంతో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు, అసలు చూస్తుంటే ఏం జరుగుతుందో ఏమో, నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మ ఎల్లమ్మ తల్లి, మా ఆయనకి నా కూతురికి మధ్య గొడవలు రాకుండా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటుంది. ఇక మరుసటి రోజు ఇక జ్యోతి ఎలాగైనా న్యాయపరంగా వెళ్ళాలి, ఆ కుటుంబాలకి అన్యాయం జరగకూడదంటే నేను ఈ కేస్‌ని టేకప్ చేయాలని చెప్పి ఇక తన భర్త చెప్పిన మాటనే ఇక ఒప్పుకొని జ్యోతి అయితే నోటీస్ అయితే పంపిస్తుంది సునంద వాళ్ళకి. ఆ నోటీస్ చూసిన సునంద కోపంతో ఇక చాలా గట్టిగా ఆనంది అని గట్టిగా పిలుస్తుంది. ఆనంది, "ఏంటి అత్తయ్య గారు" అని వచ్చిన వెంటనే, "చూసావా, నువ్వు మీ జ్యోతమ్మని ఎక్కడో పెట్టావు. ఆవిడ గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తావు. కానీ మీ జ్యోతమ్మ మాకు విరుద్ధంగా నోటీస్ పంపించింది. అంటే మేమేమన్నా మోసం చేస్తున్నామనా? నువ్వు ఆవిడ పైన చూపిస్తున్నంత కృతజ్ఞత తను చూపించడం లేదు. చూడు ఎలా నోటీస్ పంపించిందో" అని ఆనందికి చూపిస్తుంది. ఇక ఆనంది ఆ నోటీస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోతమ్మ నాపైకి పోటీకి ఇలా పంపించింది అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళాక జ్యోతికైతే కాల్ చేస్తుంది. ఇక జ్యోతి, "ఆనంది, నీకిప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా?" అని అంటుండడంతో, "నాకు బానే ఉంది జ్యోతమ్మ, కానీ మీరు నోటీస్ పంపించారు" అని అంటుండడంతో, "అవును ఆనంది, ఆ బస్తీలో వాళ్ళ బాధని చూడలేకపోతున్నాను. 120 కుటుంబాలు వాళ్ళ నా రోడ్డున పడుతూ ఉంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకోసమని నేను ఈ కేస్‌ని వాదిస్తున్నానని" అంటుంది. దాంతో ఇక ఆనంది, "అమ్మ జ్యోతమ్మ, నువ్వన్నట్టుగానే మనిద్దరి మధ్య పోటీ వచ్చింది. మా అత్తయ్య ఈ కేస్‌ని నన్ను వాదించమని బలవంత పెడుతున్నారు. కానీ నేను నీకు పోటీగా" అని అంటుండడంతో, జ్యోతి, "నేను చెప్పాను కదా మనిద్దరు కూడా పోటీ పడే రోజు ఒకటొస్తుందని. ఇదే అనుకో ఆ రోజు. అయినా మీ అత్తయ్య మాటని కాదనకు. నువ్వు కూడా నాతో పోటీకి వాదించు" అని అంటుండడంతో, "నీతో పోటీకి వాదించి నేను గెలవగలనా? అయినా నువ్వెలా ఆ బస్తీ వాళ్ళకి అన్యాయం జరగకూడదనుకుంటున్నావో నేను కూడా అలానే అనుకుంటున్నాను" అని చెప్పడంతో, "అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నీకు ఆప్షన్ లేదు కదా. మీ అత్తయ్య చెప్పినట్టు వాదించు. న్యాయం ఎటువైపు ఉంటే అటే గెలుస్తుంది. కానీ నువ్వు మాత్రం వెనకడుగు వేయొద్దు. నిన్ను ఒక గురువుగా ఆశీర్వదిస్తాను. కానీ ఈ బస్తీ వాళ్ళ విషయంలో మాత్రం నేను తగ్గను" అని చెప్పి అంటుంది. ఆనంది, "సరే జ్యోతమ్మ" అని చెప్పి, "ఇప్పుడు నా తల్లికే నాకు మధ్య పోటీ పెట్టావా శివయ్య? ఇప్పుడు నేనేం చేయాలి? నా తల్లిని గెలిపించి నేను ఓడిపోవాలా? లేకపోతే మా అత్తింటిని గెలిపించి నా తల్లిని ఓడించాలా? ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఈ కేస్ ఇంతవరకు రాకుండా ఉంటే బాగుండేది. అసలు ఈ కేస్‌ని మా అత్తయ్య గారే డ్రాప్ చేసుకొనుంటే ఎంతో బాగుండేది. ఇప్పుడు ఏం చేయాలి" అని బాధపడుతూ ఉంటుంది. ఇక
అంతలోనే ఆదిత్య వస్తాడు. ఆనంది ఆలోచిస్తున్నావు అని అంటుండడంతో, ఏం లేదు ఆదిత్య గారని అంటుంది. దాంతో ఆదిత్య, నాకు తెలుసులే, నువ్వు తల్లిలా భావించే మీ జ్యోతమ్మతోనే ఇప్పుడు న్యాయస్థానంలో పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? అయినా నువ్వు పోటీ పడాలి ఆనంది, ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అయినా నీకే నువ్వు కూడా మీ జ్యోతమ్మ తరపునేనా అని అంటుంటే, అది కాదు ఆదిత్య గారు, నేను కూడా బస్తీ వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఆలోచిస్తున్నాను అని అంటుంటే, అయితే ఏంటి ఇప్పుడు మీ జ్యోతమ్మ ముందు కేసు ఓడిపోతావా వాదించకుండానే అని అంటాడు. అయ్యో అలా అని కాదు అని అంటుంటే, ఆదిత్య, నీలో చాలా టాలెంట్ ఉంది ఆనంది, మనం కూడా వాళ్ళకేం మోసం చేయడం లేదు కదా, అందుకోసం నువ్వు ఈ కేసుని వాదించాలి, నువ్వు వాదించడం నేను చూడాలి, నువ్వు గెలవాలి అని చెప్పి ఆదిత్య అయితే ఆనందితో ఇక చెప్తూ ఉంటాడు.